Bitterness spoils the heart. చేదైన విధానం హృదయాన్ని పాడు చేసేస్తోంది. Proverbs 14:10 says, సామెతల గ్రంథం 14:10 ఏమని చెప్తోంది అంటే, each heart knows its own bitterness. ప్రతి హృదయానికి దాని యొక్క సొంత దుఃఖము లేక బాధ చేదైన విధానము తెలుసును. No one else can know that bitterness. ఆ చేదైన విధానాన్ని ఎవ్వరు కూడా తెలుసుకోనజాలరు. Each heart carries it. ప్రతి హృదయము కూడా దాన్ని మోస్తూ ఉంటుంది. The bitterness about failing at something even though you have tried so much. మీరు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఓటమి పాలైతే ఆ బాధను చేదున హృదయం మోస్తూ ఉంటుంది. Even though we give our best, మనము మన శ్రేష్టమైనది చేసినప్పటికీ we do not get back that same love. అదే ప్రేమను తిరిగి పొందలేకపోతున్నాం. We do not get back help. మనం సహాయం తిరిగి పొందలేకపోతున్నాం. We do not get back trust. నిరీక్షణను తిరిగి పొందలేకపోతున్నాం. And we are left in bitterness. ఆ విధంగా చేదైన విధానంతో మిగిలిపోతూ ఉన్నాం. Maybe your family members have also treated you that way. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇలాగే చూచారేమో. Maybe because of all this your heart has gone cold. లేక ఇటువంటి వాటి విధానాలను బట్టి మీ హృదయం చల్లబడిపోయినట్లుగా ఉందేమో. Cold and bitter. చేదైన విధానంతో చల్లబడిపోయి ఉందేమో. Maybe you've also decided to live for revenge. ఒకవేళ మీరు కూడా ఇక నేను బ్రతికితే ప్రతీకారం కోసమే అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారేమో. Living your life out of revenge to your parents. మీ తల్లిదండ్రుల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా బ్రతుకుతున్నారేమో. To take revenge against somebody. ఎవరి మీదనైనా ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా అందుకోసమే జీవితం అన్నట్టుగా జీవిస్తున్నారేమో. And you've decided, I will not love anybody ఇక anymore. నేను ఎవరిని ఏమాత్రము కూడా ప్రేమించను అని మీరు తీర్మానించుకుంటున్నారేమో. Living a life of hatred. ద్వేషంతో ఉన్న జీవితం జీవిస్తున్నారేమో. Hating people. ప్రజలను ద్వేషించడం, Hating life. జీవితాన్ని ద్వేషించుకోవడం. This is what the root of bitterness does. ఇదే చేదైన వేరు చేసే కార్యం. Changes us మనల్ని మార్చేస్తుంది. into a person who is not of God. దేవునికి చెందని వ్యక్తిగా మనల్ని మార్చేస్తోంది. You might ask today, my friends, ఈ రోజు నా స్నేహితులారా మీరు ఈ విధంగా అడగొచ్చు, why has not God given me love in my life? దేవుడు నా జీవితంలో నాకెందుకు ప్రేమను అనుగ్రహించలేదు? Why has he left me to go in this path of bitterness? నన్ను ఈ చేదైన మార్గంలో వెళ్ళడానికి దేవుడు నాకు ఎందుకు అనుమతిస్తున్నాడు? Why has he not given anybody to help me? నాకు సహాయం చేయడానికి ఆయన నాకు ఎవరిని ఎందుకు అనుగ్రహించడం లేదు? For us, my friend, నా స్నేహితులారా, మన నిమిత్తమై, who are the children of God, దేవుని బిడ్డలమైన మన నిమిత్తమై God also sometimes allows us to walk that path దేవుడు కూడా అట్టి మార్గములో మనం నడవడానికి మనకు అనుమతినిస్తారు. of not getting anything back from this world, ఈ లోకం నుంచి మరలా ఏమీ తిరిగి పొందుకోలేని స్థితిలో ఉంచబడేలాగున, not having anybody to help us. మనకు సహాయం చేసేవారు ఎవరు లేకుండా ఉండులాగున, If he gives everybody to love you, everybody to take care of you, అందరూ మీ గురించి జాగ్రత్త వహించాలని, ప్రేమించాలని అన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నప్పుడు, won't we as human beings forget him and run away from him and chase after those people? మనము అటువంటి వాటిని మర్చిపోయి అలాగున ప్రజల వెంబడి వెళ్ళిపోయే వారిగా మిగిలిపోతూ ఉంటాం. We will never look to him. మనం ఆయన వైపు ఎప్పుడు ఇక చూడమండి. We will only depend on man, మనం కేవలం ప్రేమించే అట్టి మనుషుల మీదనే ఆధారపడుతూ ఉంటాం. on help from this world. ఈ లోకము నుంచి వచ్చే సహాయం మీద ఆధారపడతాం. But no, my friend, కానీ అలా కాదు స్నేహితులారా. he takes us through this path ఆయన మనల్ని ఇట్టి మార్గము గుండా తీసుకుని వెళ్తారు. and shows that he is the only one we can trust. ఆయన మాత్రమే మనము నమ్మిక ఉంచదగని వాడు, దగిన వాడని చూపిస్తారు. He shows us the heart of man. ఆయన నరుని హృదయాన్ని మనకు కనుబరుస్తారు. He shows us the world. ఆయన లోకాన్ని మనకు చూపిస్తారు. And he shows us that he is the only one we can trust. ఆయన మాత్రమే మనము నమ్మిక ఉంచదగిన వ్యక్తిని ఆయన మనకు కనుబరుస్తారు. In John 11:35, Jesus wept యోహాను సువార్త 11:35లో యేసు దుఃఖించారు, కన్నీళ్లు విడిచారు. when his friend Mary came and cried that her brother Lazarus had died. తన యొక్క స్నేహితుడైన లాజరు మరణించాడని సహోదరి అయిన మేరీ వచ్చి రోదిస్తూ ఉన్నప్పుడు Jesus wept. యేసు కన్నీరు విడిచాడు. He feels for our heart మన హృదయాన్ని ఆయన అనుభూతి చెందుతాడు. and he sees that bitterness we are carrying. మనము మోయిచు ఉన్న చేదైన విధానాన్ని ఆయన చూస్తారు. He cries with us. ఆయన మనతో కూడా ఏడుస్తారు.
He will turn your bitterness away. ఆయన మీ యొక్క చేదైన విధానం అంతటిని తొలగించి వేస్తారు. He will bring love from all sides ఆయన అన్ని వైపుల నుంచి ప్రేమను తీసుకొని వస్తారు. and place your love upon him. కనుక మీ ప్రేమను ఆయన మీద ఉంచండి. He will teach your heart to love Jesus alone. ఆయన మీ హృదయానికి యేసును మాత్రమే ప్రేమించుట ఎలాగునో మీకు నేర్పిస్తారు. Everything will flow from that. సమస్తము ఆ విధంగా ప్రవాహంగా వస్తోంది. Today we are going to receive a heart full of love for Jesus. ఈ రోజున యేసు కొరకే ప్రేమతో నిండి ఉన్న హృదయాన్ని మనం And స్వీకరించనయ్యున్నాం. his love is going to fill our heart. ఆయన ప్రేమ మన హృదయములను నింపనయ్యున్నది. And we are going to forget about all our past, మనం మన గతమంతటిని మర్చిపోబోతున్నాం. all the pain, నొప్పి అంతటినీ కూడా as we experience the full love of Jesus. మనం యేసు యొక్క ప్రేమను సంపూర్ణంగా అనుభూతి చెందుతుండగా You will say, that is enough for me. మీరు చెప్తారు, నాకు ఇది చాలును, That is enough for me. ఇది నాకు చాలును. So today shall we seek this new heart from Jesus. కనుక ఈ రోజున ఇట్టి నూతన హృదయాన్ని యేసు యొద్ద నుంచి మనం వెదుగుదామా? New heart from the Lord. ప్రభు యొద్ద నుంచి నూతనమైన హృదయం. He is going to remove every pain. ఆయన ప్రతి బాధను తొలగించి వేయనయ్యున్నారు. He also showed me that some of you are going through bitterness because of the sinful habit. ఆయన నాకు చూపించారు, మీలో కొంతమంది పాపపు వ్యసన అలవాట్ల ద్వారా హృదయములో చేదైన విధానంతో జీవిస్తూ ముందుకు వెళ్తున్నారు. It might seem so comforting. అది ఒకవేళ చాలా ఆదరణ కలిగిస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. You might get so many friends to enjoy those habits with. అట్టి అలవాట్లు మీతో కలిసి ఆనందించడానికి ఏమైనా స్నేహితులు మీరు కలిగి ఉండవచ్చును కూడా. It might seem to give happiness in your life. ఒకవేళ అది మీ జీవితంలో సంతోషాన్ని ఇస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. But whatever the devil gives is only temporary, my friend. కానీ స్నేహితులారా, అపవాది ఏది ఇచ్చినను అది కేవలం తాత్కాలికమే. When he removes all that, వాటన్నిటిని అతడు తొలగించినప్పుడు he will reveal all the damage he has done to our life. అతడు మీ జీవితాన్ని చేసిన కీడంతటిని కూడా మీ కన్నుల ముందు ప్రత్యక్షపరచబడేలా చూపిస్తాడు. All the damage that these evil habits bring. ఈ దుష్ట చెడ్డ వ్యసన అలవాట్లు చేసిన కీడంతటిని చూపిస్తాడు. Because sin only brings death. ఎందుకంటే పాపం కేవలం మరణాన్ని తెస్తోంది. Only brings death. కేవలం మరణాన్ని తెస్తుంది. Only death remains in our heart, కేవలం మరణమే మన హృదయములో నిలిచి ఉంటుంది. in our body, మన దేహంలోనూ కూడా from all these bad habits. ఈ యొక్క చెడ్డ అలవాట్లన్నిటి నుండి. But today, Jesus wants to release us from these bad habits. ఈ రోజున యేసు ఈ దుర్వ్యసనాల నుంచి మనల్ని విడిపించకోరుతున్నారు. And he said, some of you are experiencing bitterness without any hope in your life. ఆయన అంటున్నారు, మీలో కొందరైతే జీవితంలో ఏ నిరీక్షణ లేక చేదైన విధానంతో బాధపడుతున్నారు. Lost hope because of your wanderings. మీ యొక్క వ్యర్థమైన తిరుగుళ్ళ వలన మీ యొక్క నిరీక్షణను మీరు కోల్పోయారు. Wandering without a job. ఉద్యోగం లేకుండా తిరుగులాడుతున్నారు. Wandering without a life partner. జీవిత భాగస్వామి లేక తిరుగులాడుతున్నారు. Wandering without knowing what purpose you are meant for. ఏ ఉద్దేశంతో మీ జీవితం ఉందో ఎరుగక తిరుగులాడుతూ ఉన్నారు. Wandering with nothing giving you peace. మీకు ఏది కూడా సమాధానం ఇవ్వని స్థితిలో మీరు తిరుగులాడుతున్నారు. Following people around everywhere. ప్రతి చోట మీ చుట్టూ ఉన్న ప్రజలనే మీరు వెంబడిస్తూ ఉండిపోతున్నారు. Trying to fit in with them. వారితో కూడా అమర్చబడాలని కోరుకుంటున్నారు. Wandering and wandering without hope. నిరీక్షణ లేకుండా తిరుగులాడుతూ Your ఉండిపోతున్నారు. life going aimlessly. మీ జీవితం అంతం లేకుండా వెళ్ళిపోతోంది. Maybe that has brought you bitterness in your heart. ఒకవేళ అది మీ హృదయానికి చేదైన విధానం తీసుకొచ్చిందేమో. What am I doing, Lord? నేనేం చేస్తున్నాను ప్రభువా? Why am I here for? నేను ఇక్కడ ఎందుకున్నాను ప్రభువా? But కానీ God says in Jeremiah 29:11, ఇర్మియా 29:11 దేవుడు సెలవిస్తున్నారు, I have plans for you నేను నీ కోసం ప్రణాళికలను కలిగి ఉన్నాను. to prosper you, నీకు వర్ధిల్లత ఇవ్వడానికే, to give you a hope and a future. నీకు నిరీక్షణను భవిష్యత్తును ఇవ్వడానికే. God's plans are coming to be fulfilled as you seek Him. మీరు ఆయనను వెదకుచు ఉండగా నెరవేర్చబడి నిమిత్తమై దేవుని ప్రణాళికలు మీ చెంతకు చేయిచూ ఉన్నాయి. It will be perfected in your life. అవి మీ జీవితంలో నెరవేర్చబడతాయి. He will remove the sin which is destroying your life. మీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమును ఆయన తొలగించి వేస్తారు. Give your heart new hope నూతనమైన నిరీక్షణ మీ హృదయానికి ఇస్తారు. over the new way He is creating. ఆయన నూతనమైన మార్గాన్ని మీ కోసం సృజిస్తారు. Remove all the hurt that you have experienced in this world. మీరు ఈ లోకంలో అనుభూతి చెందిన ఆ యొక్క బాధ గాయమంతటిని కూడా తొలగించి వేస్తారు. And give you His love.
ఆయన తన ప్రేమను మీకు ఇస్తారు. His love. తన ప్రేమను. He's going to do all these things for us right now. ఆయన ఇప్పుడే వీటన్నిటినీ మన నిమిత్తమై చేయనయ్యున్నారు. Shall we submit this heart to the one person who understands? అర్థం చేసుకునే ఒకే వ్యక్తి, ఆయనకు మన హృదయాన్ని సమర్పిద్దామా? Who weeps along with us? మనతో కూడా ఏడ్చేవాడు ఆయన. Who is here to deliver us also? మనకు విడుదల ఇవ్వడానికి కూడా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Comfort us and deliver us. మనల్ని ఆదరించి మనకు విడుదల ఇవ్వడానికి ఉన్నారు. Who's here to give you a new beginning? నూతనమైన ఆరంభాన్ని ఇవ్వడానికి ఆయన ఇక్కడ ఉన్నారు. Washing your heart with his blood. మీ హృదయమును తన రక్తము చేత కడిగి వేయుచున్నారు. Something new is happening. నూతనమైన చర్య జరుగుతోంది. Something new is being created. నూతనమైనది సృజించబడుతోంది. Something new is entering your heart. నూతనమైనది మీ హృదయములో ప్రవేశిస్తోంది. The old things are passing away. పాతవన్నీ కూడా గతించిపోతూ ఉన్నాయి. The sorrow is leaving. దుఃఖమంతా విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. The heaviness is leaving. భారమంతా వెళ్ళిపోతోంది. The bitterness is leaving. చేదైన విధానమంతా వెళ్ళిపోతోంది. The worries are leaving. చింతలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. The anger is leaving. ఆగ్రహము వెళ్ళిపోతోంది. The sinful pleasures are leaving. పాప భోగేచ్ఛలు వెళ్ళిపోతూ ఉన్నాయి. The hopelessness is leaving. నిరీక్షణ రాహిత్యం వెళ్ళిపోతోంది. The loneliness is leaving. ఒంటరితనము వెళ్ళిపోతోంది. Whatever the bitterness has brought, ఏదైతే చేదైన విధానాన్ని తీసుకుని వచ్చి ఉన్నదో God is removing it దేవుడు దాన్ని తొలగించి వేయుచున్నాడు. and making you a person filled with Jesus. మిమ్మును యేసు చేత నింపబడ్డ వ్యక్తిగా చేస్తున్నారు. Filled with Jesus. యేసు చేత నింపబడిన వ్యక్తి. He's here right ఆయన now. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Right now. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. Entering into every ప్రతి heart. హృదయములో ప్రవేశిస్తున్నారు. Every open ప్రతి heart. తెరవబడ్డ హృదయములోనికి. Every heart crying for యేసు Jesus. కోసం మొరబెట్టే ప్రతి హృదయములోనికి. Come into our heart, Lord. మా హృదయములోనికి రండి ప్రభువా. Come into our heart, మా Lord. హృదయములోనికి రండి ప్రభువా. Invite him ఆయనని in. లోపలికి ఆహ్వానించండి. Oh, great love is coming. గొప్ప ప్రేమ వచ్చేస్తోంది. You might have lost the love of this world, మీరు ఈ లోకములో ప్రేమ విషయంలో నష్టపోయి ఉండవచ్చు. but you're receiving the love of the Almighty కానీ God, సర్వశక్తిగల దేవుని ప్రేమను స్వీకరిస్తున్నారు. the greatest love giver. గొప్ప ప్రేమ దాత ఆయన. Jesus is entering with love. యేసు ప్రేమతో ప్రవేశిస్తూ ఉన్నారు. Love your children, మీ Lord. బిడ్డలను ప్రేమించండి ప్రభువా. Take away all this feeling of ఈ bitterness, యొక్క చేదైన భావమంతటిని తొలగించి all వేయండి. the depression. వారి యొక్క ఒత్తిడంతా తొలగించండి. It's leaving. అది ఇప్పుడు వెళ్ళిపోతోంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You're working in our మీరు heart. మా హృదయాల్లో పని God చేయుచున్నారు. is working in your heart. దేవుడు మీ హృదయములో పని చేయుచున్నారు. Brand new heart, నూతనమైన హృదయం. filled with the love of యేసు Jesus, ప్రేమతో నింపబడ్డ హృదయం. filled with joy. సంతోషంతో నింపబడింది. No more waiting. ఇక వేచి ఉండడం ఉండకూడదు. Bless them, Lord. వారిని దీవించండి ప్రభువా. Bless them, వారిని Lord. దీవించండి ప్రభువా. Oh, your love is great. మీ యొక్క ప్రేమ గొప్పది. Your love is wonderful. మీ ప్రేమ అద్భుతకరమైనది. We receive your miracle working మీ power. అద్భుత కార్యాల శక్తిని స్వీకరిస్తున్నాం ప్రభువా. All that your children are asking right మీ now, బిడ్డలు ఇప్పుడు అడుగుతున్నదంతయు కూడా provide for them, Lord. వారి కోసం అనుగ్రహించండి ప్రభువా. Provide for them, Lord. వారికి అనుగ్రహించండి ప్రభువా. Make their heart glad. వారి హృదయాన్ని సంతోషభరితం Give చేయండి. them more than they can imagine. వారు ఊహించిన దానికంటే అధికంగా ఇవ్వండి. Let them be a blessing to other people, వారిని ఇతర ప్రజలకు దీవెనకరముగా చేయండి. a blessing in this ఈ world. లోకములో దీవెనకరముగా చేయండి. Serve you together and follow you as a family. కుటుంబంగా ఏకీభవించి నిన్ను సేవిస్తూ అనుసరించులాగున చేయండి. Great joy, గొప్ప సంతోషం. great joy. గొప్ప సంతోషం. We give you the glory, Lord. ప్రభువా మీకు మహిమను We చెల్లిస్తున్నాం. praise you మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. in Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.